నాకు జబ్బు చేస్తే ఆ జబ్బును నయం చేసేవాడు అల్లాహ్ అని పలికాడు ఆయన. ప్రవక్తల పితామహుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమంటున్నారు? నాకు జబ్బు చేస్తే దాన్ని నయం చేసేవాడు అల్లాహ్ అని అంటున్నాడు. కానీ మీరేమంటున్నారు? నన్ను పుట్టించింది అల్లాహే, మరణింపజేసేది కూడా అల్లాహే, కానీ జబ్బులు మాత్రం తగ్గించేది దర్గాల వద్ద ఉన్నటువంటి ఔలియాలు అన్నటువంటి భావన, విశ్వాసం చాలా మందిలో ఉంది. ఈ విశ్వాసము, ఈ నమ్మకము తౌహీద్కు వ్యతిరేకం. లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే మాటకు విరుద్ధమైనటువంటి నమ్మకం ఇది. సోదరులారా, ముస్లిములలో ఈరోజు ఈ విధమైనటువంటి షిర్కు జొరబడి ఉంది అని అంటే కారణం దర్గాలే సోదరులారా. ముమ్మాటికి కూడా కారణం దర్గాలే. ముస్లిం సమాజాన్ని అంధకారాల వైపు, అజ్ఞానం వైపు తీసుకెళ్తున్నటువంటి పీఠాధిపతులు, ముజావర్లు, ఫకీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లాహ్తో భయపడాలి. ఎందుకంటే మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారిని మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు వచ్చినటువంటి సమస్త ప్రవక్తలందరూ కూడా తీసుకొచ్చినటువంటి మెసేజ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన్నే నమ్ముకోండి, ఆయన్నే విశ్వసించండి, మీకే అవసరం వచ్చినా ఆయన్నే అడగండి అన్నటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారిని మొదలుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చిన సమస్త ప్రవక్తలు మరియు ఖురాన్ హదీసు జ్ఞానం కలిగినటువంటి ఆనాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి పండితులందరూ కూడా హోరెత్తి పిలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే తౌహీద్, 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 ఏకదైవారాధన వైపునకు రండి అని పిలుపునిస్తూ ఉంటే ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి ముజావర్లు, ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి పీఠాధిపతులు ముస్లిం సమాజాన్ని అజ్ఞానం వైపునకు, అంధకారం వైపునకు, చీకట్ల వైపునకు తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళు స్వచ్ఛమైనటువంటి ముస్లిం సమాజంలో ఏకదైవారాధన స్థాపించాల్సింది పోయి మలినంతో కూడుకున్నటువంటి షిర్కును ప్రబలింపచేస్తున్నారు వీళ్ళు. ఈ దర్గాల వద్ద జ్ఞానం ప్రబలుతుందా? దర్గాల వద్ద ఉండేది జ్ఞానం కాదు, అజ్ఞానం. ఈ దర్గాలలో నుండి ఏమైనా ఖురాన్ హదీసు జ్ఞానం బయటికి వెళ్తుందా? ఖురాన్ హదీసును కప్పిపెట్టి మూఢనమ్మకాల జ్ఞానం అక్కడ నేర్పబడుతుంది. ఎంతసేపు మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, దారాలు, టెంకాయలు, నిమ్మకాయలు, ఇలాంటి బురుడి మాటలతో ప్రజల్ని నమ్మించి ఒమ్మించి లక్షల డబ్బులు దండుకోవడానికే ఈ దర్గాలు ఉన్నాయి తప్ప ఈ దర్గాల ఆరాధన అనేది, ఈ దర్గాల స్థాపన అనేది ఇస్లాము ధర్మానికి సంబంధించింది ఏమాత్రం కూడా కాదు సోదరులారా. కావున ఆనాటి నుండి పండితులు ఈనాటి వరకు ఈ మూఢనమ్మకాలను, ఈ షిర్కును, ఈ బిదాతుని, ఈ కుఫర్ని, ఈ అజ్ఞానపు చేష్టలను తుడిచేయటానికి రేయింబౌళ్ళు శ్రమిస్తూ ఉంటే ఈ దర్గా వద్ద ఉన్నటువంటి పీఠాధిపతులు, ముజావర్లు మాత్రము షిర్కును ప్రబలింపజేయడానికి పాటుపడుతున్నారు. ఇక సామాన్య ప్రజలు ఆలోచించుకోవాలి, ధర్మం ఎక్కడుంది, అధర్మం ఎక్కడుంది. అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఈ భూమండలంలో ఏ దేవుడు లేదు, ఏ దేవత లేదు, ఉన్నటువంటి వాడు అల్లాహ్ ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి అని చెప్పేది సత్యమైన ధర్మం. లేదు, అల్లాహ్తో పాటు ఆ బాబా కూడా దేవుడే, ఈ బాబా కూడా దేవుడే, ఈయన కూడా ఔలియా దేవుడే, ఆ ఔలియా దేవుడే, ఈ సమాధిలో దేవుడు ఉన్నాడు, ఆ సమాధిలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రతి వాడు కూడా శైతానే. సోదరులారా, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైనటువంటి ధర్మాన్ని నేర్పిస్తుంది. కానీ ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్వచ్ఛమైన ధర్మంలో కాస్త మురికిని తీసుకొని కలుపుతున్నారు. కేవలం వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క పొట్టకూటి కోసమే ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. సోదరులారా, దర్గాలలో ఉండేటటువంటి పీఠాధిపతులు, ముజావర్లు వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లాహ్తో భయపడాలి. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనే కలిమా మీద ఉండవలసినటువంటి ముస్లింలను తీసుకెళ్లి దర్గాల్లో ఉన్న ఔలియాను కూడా దేవుళ్ళే, వీళ్ళను కూడా నమ్ముకోండి అనే నమ్మకం వైపునకు తీసుకెళ్తున్నారు. మసీదులలోకి వచ్చి 5 పూటల నమాజు స్థాపించి అల్లాహ్ను ఆరాధించండి అని చెప్పాల్సినటువంటి ముస్లిములకు
అదే ముస్లిములను తీసుకెళ్లి దర్గాల దగ్గర సజ్దాలు చేపిస్తా ఉన్నారు. అల్లాను తప్ప ఇంకెవరిని కూడా మీరు వేడుకోకండి, వీరికి ఏదైనా అవసరం వస్తే అల్లా దగ్గర మాత్రమే మీరు దువా చేయండి అని చెప్పాల్సింది పోయి చచ్చిపోయిన సమాధుల దగ్గర కూడా మీరు దువాలు చేసుకోండి అని చెప్తున్నారు. అల్లా కోసం తప్ప ఇంకెవరి కోసం కూడా మీరు మొక్కుబడులు చేసుకోకండి అని చెప్పాల్సింది పోయి దర్గాల్లో ఉన్నటువంటి ఔలియాలకు కూడా మీరు మొక్కుకోండి అని చెప్తా ఉన్నారు. సోదరులారా, ఇస్లాం ఏదైతే బోధిస్తుందో వాటన్నిటికీ ఆపోజిట్లో ఉంటుంది ఈ దర్గాల ఆరాధన. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం పవిత్రమైనటువంటి ధర్మ స్థాపన కొరకు మనకు మెసేజ్ ఇస్తుంది సోదరులారా. కానీ ఈ దర్గాల వద్ద శైతాను ఆరాధన వైపునకు పురుకొల్పుతుంది సోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ధర్మం ఏమి చెబుతుందో ఆలోచించండి.